హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జున్ను జెన్నీ ఛానల్. టుడే స్పెషల్ రా బనానా కట్లెట్స్. ముందుగా బనానా తీసుకొని హాఫ్గా కట్ చేసుకొని పీల్ చేసుకొని తర్వాత హాఫ్గా కట్ చేసుకొని ఒక విజిల్ కుక్కర్లో వేసుకోవాలి. ఆ తర్వాత 2-3 విజిల్స్ తర్వాత విజిల్ కుక్కర్లో నుంచి బనానా తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఆ తర్వాత వాటిని మెత్తగా స్మాష్ చేసుకొని దాంట్లో క్యారెట్ తురుము, 2 or 3 క్యారెట్స్ తురుముకొని వేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి, చిన్న చిన్న పీసెస్గా. మిర్చి 2 or 3 మనకు టేస్ట్కి తగ్గట్టు. చిల్లీ ఎక్కువ తింటే ఎక్కువ మిర్చి వేసుకోవచ్చు, తక్కువ తింటే తక్కువ. తర్వాత జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర వేసుకోవాలి. తగినంత సాల్ట్, పసుపు, చిల్లీ పౌడర్ కూడా ఒక 1 or 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ధనియాల పౌడరు కూడా ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే టేస్ట్ బాగుంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాక రైస్ ఫ్లోరు ఒక 4 to 5 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. తర్వాత శనగపిండి ఒక 1/2 కప్పు యాడ్ చేసుకోవాలి. 6 to 8 టేబుల్ స్పూను శనగపిండి కూడా యాడ్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా వాటర్ అనేది యాడ్ చేయకూడదు. బనానాలో ఆల్రెడీ వాటర్ ఉంటాయండి. అదిగాక ఆనియన్స్ కూడా వేసాం కదా, ఆనియన్స్లో కూడా బాగా వాటర్ ఉంటాయి కదా, బాగా మిక్స్ అయిపోతుంది. ఇలా బాగా ముద్దగా వచ్చాక దాంట్లో మనకి పన్నీర్ కావాలనుకుంటే ఇది ఆప్షనల్ అండి. పన్నీర్ కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. పన్నీరు తురుముకోవాలి, లేదంటే చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత దాన్ని కూడా బాగా కలిపేసుకున్నాక ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ కానీ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని బాగా వేడి చేయాలి. ఆయిల్ వేడైన తర్వాత ఈ పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని కట్లెట్ షేప్లో చేసుకొని ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదండి, అప్పుడు ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఈ కట్లెట్ షేప్లో చేసుకొని ఆ తర్వాత అలాగే అన్నీ వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా ఇలా రివర్స్ తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. 5 minutes లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి 2 సైడ్లు. ఇలా అన్నీ గోల్డెన్ కలర్లోకి వచ్చాక తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బనానా కట్లెట్స్ రెడీ. దీన్ని సాస్తో తింటే ఇంకా టేస్ట్ సూపర్గా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.